ఓం శాంతి. మురళీ డేట్ 14/4/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఈ సుఖదుఖాల ఆటను గురించి మీకు మాత్రమే తెలుసు. ఇందులో అరకల్పం సుఖము, అరకల్పం దుఃఖము ఉంటుంది. బాబా దుఃఖాలను హరించి సుఖమునిచ్చేందుకు వస్తారు. ప్రశ్న: చాలామంది పిల్లలు ఏ విషయంలో తమను తాము సంతృప్తి పరచుకొని తమకన్నీ తెలుసనుకుంటారు? జవాబు: కొందరు మేము సంపూర్ణమైపోయాము, పూర్తిగా తయారైపోయాము అని భావిస్తారు. అలా భావిస్తూ తమను తాము సంతృప్తి పరుచుకుంటూ ఉంటారు. ఇలా భావించటం కూడా చిలుకలా అవ్వటమే. మధురమైన పిల్లలు, ఇంకా ఎంతో పురుషార్థం చేయవలసి ఉంది అని బాబా అంటారు. మీరు పావనంగా అయిపోతే మీ కొరకు ప్రపంచం కూడా పావనమైనదే కావాలి. ఇంకా రాజధాని స్థాపన జరగాలి. ఒక్కరూ ఒంటరిగా వెళ్ళలేరు. పాట: త్వమేవ మాతా పితా త్వమేవ. अच्छा, मीठे मीठे सिकेलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: బాబాలో ఏ గుణములైతే ఉన్నాయో వాటిని స్వయంలో నింపుకోవాలి. పరీక్షలకు ముందుగానే పూర్తి పురుషార్థం చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. ఇందులో కేవలం చిలకలా అవ్వకూడదు. సెకండ్ పాయింట్: స్వదర్శన చక్రధారులుగా అయి ఇతరులను కూడా అలా తయారు చేయాలి. బాబాను మరియు చక్రమును స్మృతి చేయాలి. అనంతుడైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను విని మీ బుద్ధిని అనంతంలోకి తీసుకువెళ్ళాలి. హద్దులలోకి రాకూడదు. వరదానం: స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయమును ప్రాప్తి చేసుకునే సంగమయుగి విజయీ రత్నభవ. పరిస్థితులపై విజయమును ప్రాప్తి చేసుకునేందుకు సాధనం స్వస్థితి. ఈ దేహం కూడా పరమైనది, స్వయం కాదు. స్వస్థితి మరియు స్వధర్మము సదా సుఖపు అనుభవంను చేయిస్తాయి. మరియు ప్రకృతి ధర్మం అనగా పరధర్మం లేక దేహపు స్మృతి ఏదో ఒక రకమైన దుఃఖపు అనుభవంను చేయిస్తుంది. కావున ఎవరైతే సదా స్వస్థితిలో ఉంటారో వారు సదా సుఖపు అనుభవంను చేస్తారు. వారి వద్దకు దుఃఖపు అల రాజాలదు. వారు సంగమయుగ విజయీ రత్నాలుగా అయిపోతారు. స్లోగన్: పరివర్తనా శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహపు తీవ్ర వేగమును సమాప్తం చేయండి. అచ్చా. ఓం శాంతి.